చెప్పేది. ఆయన చెప్పింది మాత్రం ముమ్మాటికి మంచిదే, ఎక్కడ చెడు లేదు. ఎందుకు నేను ఒక అమ్మాయిలాగే చెప్తున్నాను, అర్థమవుతున్నా. ఆయన ఎక్కడ చెడుగా ఏం చెప్పలేదు. చిన్న వర్డ్ నేను కూడా హట్ అవుతా, ఎవరైనా హట్ అవుతారు కాబట్టి నన్ను సారీ చెప్పేసారు, అయిపోయింది. దాన్ని మీరు ల్యాక్ చేయొద్దు, మళ్ళీ తీసుకురావద్దు. మళ్ళీ స్టిల్ మళ్ళీ కూడా అనసూయ గారు లైవ్ పెట్టి మళ్ళీ వీడియో దీని గురించి స్టిల్ మళ్ళీ చిన్మయ్య గారు అయితే ఆమె ఇంకొక వీడియోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరి ఈమె శారీ కట్టుకొని ఉంది కదా, ఆ అంకుల్ ఎందుకు పక్కన చేరి ఎట్లా చూస్తూ ఉన్నాడంట. వాడు బుద్ధి వంకర అయితే ఊళ్ళో వాళ్ళందరూ అట్టే ఉంటారా ఏంది? నాకు అర్థం కాదు. వాడొక్కడే ఎదవా, అందరూ ఎందుకు ఎదవలు అవుతారు? అర్థమవుతాను చెప్పేది. అవన్నీ కరెక్ట్ కాదు బ్రదర్. ఆడవాళ్ళు నిండుగా బట్టలు వేసుకుంటే, నిండుగా సారీ కట్టుకుంటే ప్రకృతిలాగా అందంగా ఉంటారు అని చెప్పడంలో తప్పేముంది? వీళ్ళిద్దరే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అసలు తప్పు కాదు బ్రదర్. ఇప్పుడు నేనైనా సరే ఏదో వీడియోలు అని చెప్పేసి ఇక్కడ హెయిర్ లీవ్ చేసుకున్నాను, ఇట్లా జడేసుకున్నాను, మరి వర్షం ఉంటుంది జీన్స్ మీద అని చెప్పి అంతే. లేకపోతే మేము జడేసుకుని వస్తాము, ఓకేనా? నేనేం చెప్తాను, ఏదైనా సరే డ్రెస్సింగ్ ఫుల్గా ఉండాలి. జీన్స్ వేసుకో, ఫుల్గా వేసుకో మంచిగా. ఆయన ఏమన్నాడు మీరు బాగా అబ్జర్వ్ చేశారా? జీన్స్ వేసుకోవద్దని చెప్పాడా? లేదా ఏదైనా డ్రెస్ పలానా తీసుకోవద్దని చెప్పలా. చీరలో చూడమ్మా ఎంత మంచిగా ఉన్నారో అన్నాడు, అంతే. చీరలు కట్టుకోవడం బాగానే ఉంటారు అన్నారు. ప్రతి దగ్గర చీరలే వేసుకెళ్ళాలని నేను చెప్పలే. ఆయన అర్థమవుతుంది మీకు? అది కొంచెం ఆలోచించాలి. మనం నెగిటివ్గా తీసుకునే నెగిటివ్గానే ఉంటుంది, ఏదైనా సరే నెగిటివ్గా తీసుకోవద్దు. ఆబ్వియస్లీ ఆయన ఇప్పుడు ఆయన చెప్పింది అదేనండి. ఇప్పుడు పోయింది. ఇప్పుడు సినిమా ప్రకారం ఆయన ఎక్కడైనా సరే ఎవరిని మెన్షన్ చేయలేదు, ఇది ఒక పాయింట్ అండి. సినిమా హీరోయిన్లను మెన్షన్ చేయలేదు, ఎవరైనా చేయలే. ఇట్లా జరిగింది కదా మొన్న. మేబీ ఒకవేళ దాని గురించి మళ్ళీ మన శివాజీ గారు మాట్లాడేటప్పుడు బై మిస్టేక్గా అమ్మాయి డ్రెస్కి ఏమన్నా అయ్యి ఉండి చినిగిపోయి ఉంటే మీరు చెప్పండి, నిజం చెప్తున్నా. మీరందరూ మీడియానే కదా, మీరు ఎవరైనా కామ్గా ఉంటారా? వీడియోలు వస్తారా, తీస్తారు లేదా? మీరు ఒక అమ్మాయి పరుగు పోయినట్టే కదా, తెలుసో తెలియకో, అవునా కదా? అందుకని చెప్పాడు, తప్పే ఉంది దాంట్లో. దట్టు ఏంటి, ఆయన సినిమాలో చేయొద్దని చెప్పాడు ఏమన్నా? లేదు కదా. సినిమాలే. బయటకి ఇట్లా ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు అమ్మ ఇప్పుడు ఎవరు ఫేమ్ అనుకుంటుందా ఉండదా? ఇప్పుడు ఆడియో ఫంక్షన్కి వాళ్ళు ఫుల్గా డ్రెస్ వేసుకొస్తే ఫేమ్ పోతుందా? అలా ఏం లేదు కదా. మరి అదే చెప్పాడు ఆయన, దాంట్లో తప్పే ఉంది. నాకు అర్థం కావట్లేదు. పోనీ ఇంకో విషయం, అప్పుడు సౌందర్య గారు, అప్పుడు సావిత్రి గారు అన్నారు, ఇప్పుడు సాయి పల్లవి గారు లేరా? ఎంత మంచిగా వేసుకొని వస్తారు డ్రెస్సులు. ఫ్యాన్ బేసు వేరే లెవెల్ పీక్లో ఉంది ఆమెకి. ఎందుకుంది చెప్పండి? కేవలం ట్రెడిషనల్ డ్రెస్సులు వేస్తుందిరా, మంచిగా ఉంటుందిరా అని దానివల్ల ఎక్కువ ఫేమ్ వచ్చింది. సగం నిజం చెప్పాలండి, యాక్టింగ్ అది సెకండరీ, ఆమెకు దానివల్ల పేరు వచ్చింది. అర్థమవుతుంది. సో మన వాళ్ళు అభిమానిస్తారండి. సో మీరు హీరోయిన్లు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, నేను పర్టికులర్ పర్సన్స్ అని చెప్పట్లా, బయట అమ్మాయిలు అవ్వచ్చు, ఎక్కడైనా సరే, ఏ జోనర్ వాళ్ళైనా సరే మంచిగా బట్టలు వేసుకుంటే అది తప్పేం కాదు. ఆయన చెప్పడం తప్పు కాదు. మిమ్మల్ని జుట్టులు ఇరబోసుకోవద్దని చెప్పలేదు, మీరు ఏమంటారు కాటుకులు పెట్టుకోవద్దు, మేకప్లు వేసుకోవద్దని ఏమీ చెప్పలేదు. ఆయన బట్టలు ఒక్కడే చెప్పినారు, దాన్ని కూడా మీరు ఇంత వరస్ట్గా చేస్తే. సామాన్లు అదొక్కటే కొంచెం ఒకలా ఏదో అనబోయి ఏదో అనొచ్చు, అంతేగాని ఆయన కావాలని ఆడకూతుర్ని అంటాడా? ఇప్పుడు ఆడకూతుర్ని ఒక సినిమా ఆమె మంచి పేరున్నామే అనలేక వాళ్ళందరూ వాళ్ళు గుంజుతూ ఉంటాయి. ఇప్పుడు అదంతా ఎందుకండి, ఎవరైనా వెనకంగా గుంజుతా నీకు మొత్తం పోవు, ఇంకా అక్కడ పరువు అంతా పోవు కదా. మరి ఇప్పుడు మొత్తం గుంజుతాయి, ఆమెను పట్టకపోయి అల్లేసినాక కూడా వణుకుతుంది. అది చూడలేక దబ్బుకుని అన్నాడు ఆయన, కావాలని అంటాడా? సామాన్లు అన్నకన్నా కొంచెం సారీ చెప్పినందుకు దానికి సెట్ అయింది. ఆయన అన్నది కరెక్టే. మేము ఎంతమంది అయినా వచ్చి చెప్తాం, ఎంతమందికైనా సమాధానం చెప్తాం. మీరు నచ్చినట్టు అంటే మీరు ఈ లోకంలో, ఈ భారతదేశంలో బతుకుతున్నారు కదా, ఇక్కడ సినిమాలు తీస్తే మేము చూస్తున్నాం కదా. అంటే మా పిల్లలు చెడిపోవాలా? మరి ఇప్పుడు మీరు బట్టలు వేసుకుంటేనే మా ఉన్న పిల్లలు చెడిపోవాలా అని చెప్పు. మరి అది కూడా అనసూయకు మేము చెప్తాం, మోకం ఎదురుకు వచ్చి చెప్పమన్నా మేము చెప్తామండి. ఇది అనసూయకు మేము మాట్లాడే సూటి పాట. నేను ఇదే అనసూయ ఇంటది, నేను మాట్లాడుతుంటే ఆమె ఒకళ్ళు ఇంకోలాగన్నా కానీ ఎక్కడికైనా ఎదుర్కొంటాం మేము. ఎందుకంటే సారీ చెప్పినప్పుడు మీరు సినిమాలు దాన్ని చదువుకుంటూ పోవాలి. దాన్ని ఇంత పొడుగు రచ్చ చెయ్యొద్దు. శివాజీ గారు ఒక్కటే హోల్డ్ అన్నదే చిన్నది, ఆయన కరెక్టే మాట్లాడిండు. కట్టు బొట్టు మన భారతదేశంలో చక్కగా బొట్టు. సరే మీరు బొట్లు పెట్టుకోకరమ్మా, జడలు అయితే అసలు లేవా, మొత్తం ఈరబోసుకొని వస్తారు. 10 మందిలకు 7 మంది పెద్ద ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఉంటే మొత్తం ఏం లేదు, ఇంతవరకు మూసుకొని వస్తున్నారు. అయినా కానీ మేము కళ్ళు మూసుకుంటాను, చూస్తాను, అది అయిపోతుంది. నిన్న జరిగిన సంగతి ఇంకా పెద్దదైతే ఏంటి, ఆడపిల్ల బతుకు ఏంటి అని ఆయన ఆవేశంలో అన్నారు. దాన్ని అంత తప్పు పట్టొద్దు. శివాజీ గారు ఒక్క మాటకు సారీ చెప్పిండు, ఆడికి చెల్లు. మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది శివాజీ. నమస్తే మేడం. నమస్తే తమ్ముడు. సో ఇప్పుడు 2-3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో మొత్తం శివాజీ గారు మాట్లాడేటువంటి ఆడవాళ్ళ గురించి చాలా ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి, చాలా హీట్ ఎక్కుతున్నాయి కూడా.
సో వీటి గురించి ఎవరైతే ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు, లైక్ అనసూయ గారు కావచ్చు, చిన్మయ్య గారు కావచ్చు, సో అసలు నిజమైన ఆడవాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అనమాట. అనసూయ గారు మాట్లాడిన మాటలు అంటే మాకు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాము, ఇప్పుకొని తిరుగుతాం అనే విధంగా తను మాట్లాడుతున్నారు. సో ఇది కరెక్టే అంటారా మీరు? ఇది నిజంగా ఇది ఆడవాళ్ళకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడడంలా ఆమె. అంటే ఈమె మాట్లాడేది ఏంటంటే ఇంకా ఆడవాళ్ళకి రెచ్చగొట్టి నాలాగా తిరగండి, ఇప్పుకొని తిరగండి, అది బట్టల్లో కూడా అంటే ఆమె వేసుకున్న బట్టలు ఎలా వేసుకుంటుందో అలాగే వేసుకొని తిరగండి అనేలాగా ఆమె మాట్లాడుతుంది. అక్కడ అర్థమవుతుంది కదా, రెచ్చగొట్టే మాటలు వాళ్ళు మాట్లాడకూడదు. ఇప్పుడు శివాజీ గారు ఏమన్నారంటే చీర కట్టుకోవాలి, పద్ధతిగా ఉండాలి అని చెప్పేసి అక్కడి వరకు కరెక్ట్గా మాట్లాడారు. తర్వాత ఏం మాట్లాడారంటే సామాన్లు అని అది ఒక దరిద్రం అనేది మాట్లాడారు. అవి రెండు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది వినడానికి కూడా, కానీ దానికి కూడా అందరూ క్షమాపణ కూడా చెప్పారు. అంటే ఆయన ఏంటంటే పద్ధతిగా ఉండాలంటే మరీ దారుణంగా మొన్న లుల్లు మాల్లో అగర్వాల్ గారు కొంచెం ఇబ్బంది పడ్డారు, పరిస్థితి ఘోరంగా ఉండేది. అది దృష్టిలో పెట్టుకొని అలా మాట్లాడారు. కానీ ఆడవాళ్ళని కించపరచడం కానీ ఆడవాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడడం కానీ ఆయన చేయలేదు. అదే స్టేజ్ పైన ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, స్త్రీ అంటే మనకు ప్రకృతి, అవును, దేవత ఆది పరాశక్తి కూడా అన్నారు. అందరూ ఆ మాటనే కాకుండా దీన్ని ఒక్కదానే చూస్తున్నారు, దీన్ని ఎందుకు చూడట్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆది పరాశక్తి దేవత అని అందరితో కొలిచినప్పుడు ఆయన ఏం చేశాడంటే తప్పు ఎక్కడంటే నోరు జారడం ఒక్కటి తప్పు పని చేశాడు. ఆయన తప్పు పని చేసి ఇప్పుడు నాకు కూడా నిన్న కోపం వచ్చింది, దాని గురించి కూడా నేను ఫైర్ అయిపోయి మాట్లాడదాం అనుకున్నా కానీ గొంతు కొంచెము ఫైర్ అవ్వట్లేదు. అయినా వీళ్ళు ఏంటంటే గుమ్మడికాయల దొంగలు అంటే భుజాలు తడుముకోవడం అనేది అనసూయ గారు వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. కానీ అక్కడ వాళ్ళ పేర్లు ఎత్తలేదు కదా, ఎత్తకుండా వాళ్ళే అంటే ఇప్పుడు ఆమెకి ఏంటంటే ఇప్పుడు నేను కూడా అలాంటి చండాలమైన డ్రెస్సులు వేసుకుంటున్నాను అని నన్ను దృష్టిలో పెట్టుకొని చెప్పారేమో అని ఆమె అనుకుంటుంది. కానీ అక్కడ పేరు అనేది ఎక్కడ ఆయన వాడలేదు. అది ఈమె ఏంటంటే ఇంకా ఆడవాళ్ళని అదేమంటే పెట్రోల్ మీద అగ్గిపుల్ల గీస్తారు కదా, ఏదో అంటారు సామెత, ఆజ్యం పోసినట్టు మాట్లాడుతుంది, రెచ్చగొడుతుంది. ఓకే మేడం, ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పండి, నిజంగా ఆడవాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఈ మాటలకి ఏ విధంగా మాట్లాడతారు? ఇప్పుడు ఈ అనసూయ మాట్లాడే మాటలు ఇంకా మా ఇష్టము, మేము ఎంతన్నా బరి తెగించి మేము వేసుకుంటాం అన్నట్టు ఆమె మాటల్లో ఉన్నాయి. నిజమైన ఆడవాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి నచ్చవు కొంతమంది కంటే. సపోజ్ మిడిల్ క్లాస్, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఫుల్ మీరు చూస్తున్న డ్రెస్ సెన్స్ ఎట్లా మంచిగా వేసుకొని వస్తుంటాను, నాలాంటి వాళ్ళు ఇంకా మాట్లాడాలంటే ఏంటంటే పద్ధతిగా వేసుకోవాలి, చీరలు కట్టుకోవాలి. కానీ కొన్ని చోట్ల వాళ్ళు అలాంటి డ్రెస్సులు వేసుకుని, ఇప్పుడు నితి అగర్వాల్ అని ఆమె పేరు ఏం పేరు లుల్లు మాల్లో ఆమె చాలా ఇబ్బంది పడింది, మేము కూడా చూసాము. బాడీ గార్డ్స్ లేకుంటే చాలా అక్కడ పరువే పోయేది. అలాంటిది ఒక స్త్రీ అలా పరువు పోతే ఇంకా ఈ ప్రపంచంలో స్త్రీ పురుషుడు రెండే జాతులు ఉన్నాయి. ఇప్పుడు మేమెంత అవమానంగా భావించాలి, అవును కదా. దానివల్ల ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇట్లా మాట్లాడతారు అనసూయ వాళ్ళ. మాలాంటి వాళ్ళు ఏంటంటే పద్ధతిగా డ్రెస్సులు వేయండి, జీన్స్లు వేయండి, షర్ట్లు వేయండి, కానీ పద్ధతిగా వేస్తే బాగుంటుంది. మరీ అంటే ఇట్లా ఆమెలాగా వేసుకుంటే ఆమె మొన్న చూసినందుకు శివాజీ గారు అన్నట్టున్నారు, దాని తప్పేం లేదు. ఎందుకంటే మళ్ళీ క్షమాపణ కూడా చెప్పారు కాబట్టి వీళ్ళు రెచ్చగొట్టే మాటలు వీళ్ళిద్దరు మాట్లాడకూడదు. మనము చుడిదార్స్, ఇప్పుడు నేను వేసుకున్నాను డ్రెస్సు అలాంటివి, కొంచెం ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను, నేను కూడా ప్యాంట్ షర్ట్లు వేసుకుంటాను, ఫుల్ వేసుకునే వస్తాను. కానీ అందరు అంటారు సూపర్ ఉంటాయి డ్రెస్సులు మేడం అని. అలాగా దాని గురించి మనం మాట్లాడుకుందాము, కానీ ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మనం ఏ స్త్రీ మాట్లాడకూడదు. ఇప్పుడు ఆయన అన్నట్టు స్త్రీలో దేవతను చూస్తున్నాము, ఆది పరాశక్తిని చూస్తున్నాము. నేను కూడా కొన్ని వీడియోస్లో మీకు కూడా చెప్పాను, ఆడదంటే పరాశక్తిగా ఉండాలి, మనము దేవతగా కొలవాలని చెప్పేసి మగవాళ్ళకు కూడా మనం చెప్తూ ఉంటాము. కానీ ఆయన కూడా అదే మాట అన్నాడు. దీనికి ఏంటంటే నేనైతే వాళ్ళ మాటలకు మాత్రము రెచ్చగొట్టిన మాటలు మాట్లాడుతున్నారని అనసూయ గారు కానీ ఈ చిన్మయ్య అని ఆమె సింగర్ ఏమో మరి వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు. క్షమాపణ చెప్పినప్పుడు వదిలేయాలి. ఆయన మళ్ళీ ఏం మాట్లాడలేదు కదా, అది నేను దాని గురించి చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం.